వెల్కమ్ టు జేబీకే కుకింగ్ బ్లాగ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్కలు నీట్గా కడిగి పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసానండి 1 టేబుల్ స్పూన్, అలాగే 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసాను. ఇంకొచ్చేసి మనం ఏంటంటే గరం మసాలా వేసుకోండి, అలాగే ధనియాల పౌడర్, ఉప్పు తగినంత రుచికి సరిపడే ఉప్పు అన్నీ వేసి కలిపి మసాలా అనేది కలిపి పెట్టేసేయండి. ఈ విధంగా మసాలా అనేది గట్టిగా కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ముక్కలకి గ్రేవీ అనేది పడటానికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. వేసేసి ఒక్కొక్క ముక్కకి ఏంటంటే అన్ని సైడ్ల మసాలా అనేది మనం ప్రిపేర్ చేసిన మసాలా అనేది ముక్కలకి పట్టించండి. అలా ముక్కలు పట్టించిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా సైడ్కి పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి మసాలా అనేది ముక్కలకు అనేది పట్టాలి కాబట్టి అంత మసాలా అంతా పట్టించేసి పక్కన సైడ్కి పెట్టేసుకోండి. ఇలా అన్నిటికి పట్టించేసేయాలన్నమాట. కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చండి, నేనైతే కార్న్ఫ్లోర్ యాడ్ చేయలేదు. మీరు కార్న్ఫ్లోర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లాంగ్ వీడియోలకి సపోర్ట్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీకు మనం వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేసినప్పుడు మీరు ఆ వీడియో అనేది చూసేయచ్చు. ఇలాగ అన్నిటిని పట్టించేసాం కదా, 1 అవర్ వరకు దాన్ని అలా సైడ్కి పెట్టేసుకోండి. ఒక బాండీ పెట్టేసుకుందాము. ఇలా డీప్ ఫ్రైకి సరిపడే ఏంటంటే ఆయిల్ పెట్టేసుకోండి. మరి డీప్ ఫ్రైకి ఏంటంటే ఎక్కువ ఆయిల్ పట్టదు, ఫిష్ ఫ్రైకి కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది. ఇలా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఫిష్ అనేది బాండీలో వేసేద్దాము. ఒక్కొక్కటి వేసేసి చక్కగా వెంటనే కదపకండి, ఎందుకంటే ఆ గ్రేవీ అనేది ముక్క నుంచి విడిపోతుంది కాబట్టి వెంటనే కదపొద్దు. ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఆ ముక్కలు అనేవి మనం తిప్పాలన్నమాట. ఇలా ముక్కలని వేసేసి అలా 2 మినిట్స్ అలా వదిలేండి. ఇప్పుడు ప్లీజ్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం లాంగ్ వీడియోని కానీ షార్ట్ వీడియో కానీ ఏదన్నా అప్లోడ్ చేసినప్పుడు మీరు త్వరగా చూసి లైక్ ఇచ్చి ఒక కామెంట్ ఎలా చేసాం ఏంటనేది మీరు కామెంట్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి వీటిని 2 మినిట్స్ అయ్యాయి కదా, ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా 2 సైడ్స్ ఇంకొక పక్క తిప్పేయండి. మీడియం సైజులోనే ఫ్రై చేయండి, ఎందుకంటే హైలో పెడితే ఏంటంటే పైన మసాలా అనేది ఫ్రై అయిపోయి లోపల ముక్క అనేది ఉడకదు. కనుక ఇలా మీడియం సైజు పెట్టి ఫ్రై చేస్తేనే ముక్క అనేది లోపల ఉడుకుతుంది, బయట ఈ మసాలా అనేది ఫ్రై అవుతుంది అనమాట. ఇలాగా 2 సైడ్స్ అలా 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఇగో 2 సైడ్స్ చూసారా ఎలా ఫ్రై అయిపోతున్నాయో. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి. మరి మాడితే ఏమవుతుందంటే తినటానికి చాలా బాగోదు అనమాట. ఇలాగ గోల్డెన్ కలర్ అలా చక్కగా అలా వచ్చేలాగా తీసేసి ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన ముక్కల్ని ఏంటంటే ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఆయిల్ అనేది అయిపోయిన తర్వాత ఇలాగ ఆయిల్ అనేది తీసేసిన తర్వాత ఇవన్నీ ఇలాగ ఇందులో వేసేసుకోండి. ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఎంతో టేస్ట్గా ఉంటుందండి. ఇలాగ పిల్లలకి చాలా ఇష్టంగా తినచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వీడియో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.